మేడం పక్కింటి దాకా వస్తుంది మేడం. సాంబార్ మీరే పెడుతున్నారా? మరి నేను పెట్టే సాంబారు ఊరంతా వస్తుంది తెలుసా. అయినా ఒకటి చెప్పినా కార్తీ, నువ్వు ఎంత చక్కగా పొగడే వచ్చి ఇప్పుడు ఈ సాంబార్ లంచ్లో పెడతానా, సార్ వస్తారు కదా తినడానికి. ఎదురింటి ఆవిడ ఇచ్చిన చట్నీ చాలా బాగుంది, పక్కింటి ఆవిడ ఇచ్చిన పులుసు చాలా బాగుంది అంటారు, కానీ మనం వండిన వంట మాత్రం ఎప్పుడూ మెచ్చుకోవట్లేదు కార్తీ. ఈ వంటకేమో ఎండింగ్ ఉండట్లేదు. మార్నింగ్ మొదలెడితే నైట్ వరకు చేస్తానే ఉంటున్నాం ఏదో ఒకటి. దీనికి ఏదో ఒకటి చేయాలబ్బా అర్జెంటుగా. నాకు ఒక ఐడియా వచ్చింది మేడం. ఈ సాంబారు పక్కింటి ఆవిడ ఇచ్చిందని సార్కి పెట్టండి ఒకసారి. అర్రే కార్తీ, ఎంత జీనియస్ రా నువ్వు. నాకెందుకు తట్టలేదబ్బా ఇది. ఇవాళ అదే చేస్తా. ఈ సాంబార్ పొగడాలి, అప్పుడు చూడు ఏం చేస్తాను. ఇది మరీ బాగుంది మేడం. పొగిడినా బాధ, పొగడకున్నా బాధలేనా? అయినా నాకు ఒకటి అర్థం కాదు. చక్కగా వంట చేయడాన్ని ఇంగ్లీష్లో కుకింగ్ అన్నారు కదా, కుకింగ్, అందులో కింగ్ ఉన్నాడు. మరి మగాళ్ళే చేసుకోవచ్చు కదా, ఎందుకు మనల్ని జవాబు కొడుతున్నారు? కుక్ క్వీన్ అని ఉందా? కుక్ క్వీన్ అని ఉంటే మనం చేయాలి. అర్జెంటుగా దీన్ని మార్చాలి కార్తీ, నా వల్ల అవ్వట్లేదు వంట చేయడం.